హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనం ఆల్రెడీ చూసామండి ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ టోటల్ 39,481 వేకెన్సీస్ వచ్చాయి కదా. సో చూసుకోండి, మనకి ఎస్ఎస్సి జీడీకి సంబంధించి మన ఛానల్లో చాలా క్లాసెస్ కావచ్చు, అప్డేట్స్ కావచ్చు, అన్ని రకాల ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాం. సో అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. అయితే మన క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు ఏంటి, ఎస్ఎస్ఎఫ్ అలాగే సిపాయి అండ్ ఎన్సీబీ ఈ రెండు మాత్రం ఆల్ ఇండియా వైజ్ పోస్టులు ఉంటాయి, బట్ మిగతావన్నీ కూడా స్టేట్ వైజ్ మనం తీసుకుంటామని చెప్పారు. సో ఇక్కడ చూడండి, ఎస్ఎస్ఎఫ్ ఎన్సీబీ చాలా తక్కువే ఉన్నాయి వేకెన్సీస్, ఓకేనా, తక్కువే ఉన్నాయి వేకెన్సీస్. ఇవి ఆల్ ఇండియా బేసిస్ అనమాట, అంటే ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు, వాళ్ళని అక్కడ తీసుకుంటారు. బట్ మిగతావన్నీ కూడా స్టేట్ వైజ్ అప్లై చేయాలంటే ఏ స్టేట్కి ఆ స్టేట్ అప్లై చేసుకోవాలన్నమాట, ఓకేనండి. సో అందుకని మన స్టేట్ వైజ్ వేకెన్సీస్ అనేవి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే బార్డర్ గార్డింగ్ డిస్ట్రిక్ట్స్ అండ్ మిలిటెన్సీ బై నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్. బార్డర్ గార్డింగ్ డిస్ట్రిక్ట్స్ అంటే ఏంటి, వేటికైతే ఏ స్టేట్స్లోనున్న డిస్ట్రిక్ట్స్కి వేరే కంట్రీస్తో బార్డర్ ఉంటుందో ఆ బార్డర్ గార్డింగ్ డిస్ట్రిక్ట్స్ అని వాటిని పిలుస్తున్నాం. బట్ మన ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి మనం చూసుకుంటే ఏ కంట్రీతో కూడా మనకి బార్డర్ లేదు కదా. సో మనకి బార్డర్ గార్డింగ్ డిస్ట్రిక్ట్స్ అనేవి లేవు, ఓకే. సో అది మనకి లేదు, అందులో వేకెన్సీస్ లేవు మనకి, ఎందుకంటే అసలు బార్డరే లేదు కాబట్టి వేరే కంట్రీతో. మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ గురించి మాత్రమే నేను చెప్తున్నాను, ఓకేనా. అలాగే మిలిటెన్సీ బై నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, అలాగే తెలంగాణలో చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్, అలాగే ములుగు డిస్ట్రిక్ట్. సో ఇవి మనకి కనిపిస్తున్నాయి. ఈ డిస్ట్రిక్ట్స్లో ఉన్న ఈ వేకెన్సీస్ స్పెషల్ వేకెన్సీస్ ఉన్నాయండి, వీటికి స్పెషల్ వేకెన్సీస్ కొన్ని ఉన్నాయి. ఆ కొన్నిటికి ఆ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు, ఓకేనా. అంటే అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ వాళ్ళు మాత్రమే ఈ నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్కి సపరేట్గా ఇచ్చిన వేకెన్సీస్కి ఎలిజిబుల్ అవుతారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం అండ్ ములుగు మాత్రమే, వీళ్ళు మాత్రమే వీటికి స్పెషల్గా ఇచ్చారు. వాటిని ఒకసారి చూద్దాం మనం, ఓకేనా. సో ఫస్ట్ మెయిన్ ఈ నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ కాకుండా, ఓకే, ఆ డిస్ట్రిక్ట్స్కి ఇచ్చిన సెపరేట్ వేకెన్సీస్ కాకుండా అందరికీ స్టేట్ మొత్తానికి కల్పించిన వేకెన్సీస్ అయితే ఫస్ట్ మనం చూద్దాం, ఓకేనా. మేల్ క్యాండిడేట్స్కి చూస్తే టోటల్ ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 724 వేకెన్సీస్ ఉన్నాయండి. బిఎస్ఎఫ్, సిఏఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీపీబీ, ఏఆర్ అన్నీ కలిపితే 724 అయ్యాయి. అలాగే తెలంగాణలో చూసుకుంటే టోటల్ 518 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి ఇప్పుడు మనం అప్లై చేసి స్టేట్లో ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేస్తే ఈ 724 వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇందులో 10% అయితే ప్రతి దాంట్లో 10% ఎక్స్ సర్వీస్ మనకి వెళ్తుంది, క్లియర్గా మెన్షన్ చేశారు. 10% ఎక్స్ సర్వీస్ మనకి. సో మిగతా పోస్టులన్నీ ఇక్కడ కేటగిరీ వైజ్ మనం చూడొచ్చు, మీరు కావాలనుకుంటే అలాగా మనకి అలొకేట్ చేయడం జరుగుతుంది అనమాట, ఓకేనా. సో అదే మేల్ మిలిటెంట్ నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్, ఇందాక మనం చెప్పుకున్నాం ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, అలాగే తెలంగాణలో కొత్తగూడెం అండ్ భద్రాద్రి కొత్తగూడెం అండ్ ములుగు, వీళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. ఆంధ్రప్రదేశ్ ఈ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఈ 91 పోస్టులకి. తెలంగాణ 130 పోస్టులకి, ఈ 130 పోస్టులకి కేవలం ఆ 2 డిస్ట్రిక్ట్స్ వాళ్ళు మాత్రమే, భద్రాద్రి కొత్తగూడెం అండ్ ములుగు వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది, ఓకేనా. సో అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్కి చూసుకుంటే ఈ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ కాకుండా అందరూ అప్లై చేసుకునేది. ఆంధ్రప్రదేశ్లో 79 వేకెన్సీస్ ఉన్నాయి అండ్ తెలంగాణలో 56 వేకెన్సీస్ ఉన్నాయి. అదే మనకి నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ చూసుకుంటే 10 వేకెన్సీస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయంటే అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ వాళ్ళకి, అండ్ 14 వచ్చేసి తెలంగాణ 2 డిస్ట్రిక్ట్స్కి ఉన్నాయి. అంటే మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి, ఎవరైనా అప్లై చేసుకునేవి ఇవైతే ఈ డిస్ట్రిక్ట్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకునేవి ఇవి, ఓకేనా. అక్కడ ప్రయారిటీ ఇస్తారు, మనం అప్లై చేసేటప్పుడు ఏది మీకు ప్రయారిటీ అని ఆ ప్రయారిటీ ఆర్డర్ బట్టి మనం పెట్టుకుంటాం అనమాట, ఓకేనండి. సో ఓకే గైస్, మన ఛానల్లో తప్పకుండా ఎస్ఎస్సి జీడీకి సంబంధించి చాలా మనం వీడియోస్ చేయబోతున్నాం. సో తప్పకుండా అవేవి మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే ఇప్పుడు మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, వాటిని కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్
హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.